వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎర్రగడ్డ జనప్రియ అపార్ట్మెంట్స్లో సస్పీషియస్ డెత్ చోటు చేసుకుంది. శ్రావణి అన్న మహిళ బలవన్మరణానికి పాల్పడింది. 5వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. ప్రధానంగా తను గత కొన్ని నెలల నుంచి ఇక్కడనే హౌస్ కీపింగ్ స్టాఫ్లో, అదే కాకుండా ఇంట్లో ఫ్లాట్స్లో అయితే పనిచేస్తూ ఉంటుంది. ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన మహిళ. తను మరియు తన భర్త రాజు వీళ్ళందరూ కూడా బ్రతుకు తెరు కోసం వాళ్ళ పిల్లలని తీసుకొని వచ్చి ఇక్కడనే పనిచేస్తూ ఉంటారు. స్థానికంగా ఉన్న ఒక ఇంట్లో అయితే నివసిస్తూ ఉంటారు. గత కొన్ని నెలల నుంచి శ్రావణి ఇక్కడనే పనిచేస్తుందంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే సుమారుగా ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆ సమయంలో వాచ్మ్యాన్ దగ్గర నుంచి కూడా ఎంట్రీ తీసుకొని లోపలికి వెళ్ళింది. గత కొన్ని రోజుల నుంచి తను పనికి రావడం మానేసింది. 15 రోజుల నుంచి కూడా తను వర్క్కి రావట్లేదు. ఒక ప్రధానంగా వృద్ధ దంపతుల దగ్గర తను పనిచేస్తూ ఉంటుంది. 3rd ఫ్లోర్లో అని కూడా పూర్తిగా తెలుస్తుంది. 15 రోజుల నుంచి కూడా తను పనికి రాలేదు. ఏమైందో మాకు తెలియదు, కానీ ఆకస్మికంగా తను ఉదయం 5 గంటలకి లోపలికి రావడము, బిల్డింగ్ 5th ఫ్లోర్ నుంచి దూకి మరీ చనిపోయిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. పోలీస్ ప్రకారం కూడా కుటుంబ కలహాలే ప్రధానంగా రీజన్ అయి ఉండొచ్చు అంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కూడా ఎక్కడైతే మనం అపార్ట్మెంట్స్లో ఈ ఘటన చోటు చేసుకుందో అక్కడనే జనప్రియ క్లాసిక్ హోమ్స్ వద్ద అయితే ఉన్నాము. ఆ మహిళ కూడా ఎవరికీ చెప్పకుండా 15 రోజుల పాటు కూడా లీవ్ పెట్టింది, పనికి రాలేదు. మరి ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో మాకు తెలియదు అంటున్నారు. కానీ పలు అనుమానాలు అయితే ఈ సస్పీషియస్ డెత్ వెనకాల ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ఏదైనా ఇక్కడ వేధింపులకి గురి చేస్తారా హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే ఎవరైనా వేధింపులకు గురి చేస్తారా, లేకపోతే కుటుంబ కలహాలే, ఫ్యామిలీ డిస్ప్యూట్సే మెయిన్ రీజన్ అయి ఉంటుందా, భర్త రాజుతో ఏదైనా గొడవ జరిగిందా, ఇవన్నీ కూడా తెరపైకి అయితే ప్రశ్న వస్తున్నాయి. ఎప్పుడైతే తను చనిపోయిందో వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లి కూడా 4th and 8th ఫ్లోర్లో తను వర్క్ చేస్తూ ఉంటుంది, మేడ్ అని తెలుస్తుంది. ఈ మహిళ కూడా 3rd ఫ్లోర్ వృద్ధ దంపతుల దగ్గర కొన్ని నెలల నుంచి పనిచేస్తుంది. 15 రోజుల నుంచి కూడా పనికి రాలేదు. కానీ సడన్ మనీ ఉదయం తెల్లారుజామున పనికి వచ్చేసి పని చేయకుండా డైరెక్ట్గా టెర్రస్ పైకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి దూకడం అనేది చాలా సస్పీషియస్గా అనిపిస్తుంది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా ఎక్కడైతే ఘటన జరిగిందో తను 15 డేస్ నుంచి రాలేదు. కానీ ఎందుకని తీవ్రమైన మనస్తాపం, అంటే గొడవలు ఇంట్లో జరగడం వల్ల మనస్తాపంకి గురై చనిపోయిందా, లేదా ఇక్కడ తనని ఎవరైనా వేధింపులకి గురి చేశారా? మరో విషయం కూడా, ఎక్కడైతే సీసీటీవీ ఫుటేజ్ తను పడిందో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ క్యాప్చర్ అయింది. కానీ ఎక్కడైతే తను టెర్రస్ పైన బిల్డింగ్ స్టెప్స్ తీసుకొని తను వెళ్తూ ఉందో అక్కడ ఎక్కడ కూడా క్యాప్చర్ అవ్వలేదు. ఖచ్చితంగా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది. ఎక్కడైతే మనము క్లాసిక్ హోమ్స్ జనప్రియాలని కూడా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ కింద పడిన సమయంలో కూడా ఫుటేజ్ అనేది కూడా క్లారిటీగా ఉంది. కానీ తను బిల్డింగ్ మీద నుంచి స్టెప్స్ నుంచి వెళ్తున్న సమయంలో ఎక్కడ కూడా ఫుటేజ్ అనేది క్లారిటీగా లేదు. ఫుటేజే లేదు అసలు. ఖచ్చితంగా టెక్నికల్ లోపం ఉంది. ఎవరైనా తోసేసారా, లేకపోతే తనే బలవన్మరణానికి పాల్పడిందా, అసలు రీజనే ఉంది, కుటుంబ కలహాలే మెయిన్ రీజనా? తను పడిపోయిన క్షణంలో వాళ్ళ తల్లి వెంటనే హుటాహుటిన వేరే వాళ్ళు చెప్పిన వెంటనే, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్పిన వెంటనే తను రావడం, అక్కడ నుంచి తన మొబైల్ ఫోన్ ఏదైతే శ్రావణి చనిపోయిన మహిళ ఫోన్ ఉందో ఆ ఫోన్ తీసుకొని తను వెళ్ళిపోవడం. అంటే బాడీని కూడా అక్కడ వదిలేసి సొంత తల్లి కూతురు చనిపోయిందంటూ కూడా తను అక్కడ ఆ సిచ్యువేషన్లో తనని హాస్పిటల్ తీసుకెళ్లడమో, లేకపోతే ఇంకా కుటుంబానికి ఇన్ఫార్మ్ చేసి సాయం తీసుకోవడం, ఇవేవి చేయకుండా తన మొబైల్ ఫోన్ మాత్రమే పడిన వెంటనే అక్కడి నుంచి తీసుకొని పరారైపోయింది. అసలు కుటుంబ సభ్యులు గొడవల వల్లనే ఏదైనా జరిగిందా, లేకపోతే ఆ మహిళని కావాలని చంపేసి ఉంటారా, లేకపోతే ఇక్కడ ఏదైనా వేధింపులకు గురి చేశారనే పూర్తి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. శ్రావణి కూడా చాలా మంచిగా పనిచేస్తుండే, మరి ఎందుకు ఇలా జరిగిందో కూడా మాకు కూడా తెలియదంటూ కూడా స్థానికులు, అపార్ట్మెంట్ వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో ప్రత్యూష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.